చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి కదా వచ్చామండి. అమరావతి క్యాపిటల్ దగ్గర నుంచి మంగళగిరి నుంచి వచ్చాము. ఈరోజు రాత్రే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. శ్రీ మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా మేము అక్కడి నుంచి రావడం జరిగింది. మా జన సైనికులు అందరూ మంగళగిరి నుంచి. ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం ఇక్కడ అంతా చూస్తా ఉండండి. ఇక్కడ అంతా ఒక పండగ వాతావరణం లాగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా ఇటువైపే చూస్తూ ఉంది. పిఠాపురం ప్రజలు ఆ అదృష్టం చేసుకున్నారు. మేము వచ్చే దారిలో ప్రతి ఒక్కరిని టిఫిన్ సెంటర్ దగ్గర కానీ, దేవాలయాల దగ్గర కానీ, బస్టాండ్ల దగ్గర కానీ ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి నోటి ఒకటే మాట, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయిపోయారు, మేమందరం మెజారిటీ పెంచుకోవడానికి ప్రచారాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిల్చోబెట్టం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మంచి మెజారిటీ ఆయనకి అప్పచెప్తాము. ఇంతకుముందు భీమవరం గాజువాక ప్రజల్లా కాకుండా మేము పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకొని తీరుతామని చెప్పి బలగుద్ది చెప్తా ఉన్నారు. వర్మ గారు కూడా చక్కగా సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుకై ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వైసీపీ వారు వంగా గీతా గారి తరఫున ముద్రగడ్డ గారిని, అలాగే ఇతర పెద్ద పెద్ద నాయకులందరినీ వైసీపీ జగన్ భయంతో ఇక్కడ దింపాడు. ఏం చేసుకున్నా నువ్వు ఏం పీకేదే ఉండదు. ఇక్కడ నువ్వు ఓటుకి 1,00,000 కాదు, కోటి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికే మీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ముద్రగడ్డ గారు ఈరోజు వచ్చి నేను కాపుని, నేను అది ఇది, నేను ఉప్పా తింటాను అవి చెప్తా ఉన్నాడు. నువ్వు ఏమైనా తిను, ఏమైనా చేయి, ఈరోజు నీ మాట అయిన పరిస్థితుల్లో ఎవరు లేరు. నువ్వు వంగవీటి రంగా గారి పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ ఫండ్లు కలెక్ట్ చేసుకొని నువ్వు ఆ కూటమి ఆ సంఘాలు ఈ సంఘాలు అని చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారికి వంగవీటి రంగా గారి తర్వాత పిఠాపురం ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ అంతగా అభిమానించే వ్యక్తి, కాపులు అభిమానించే వ్యక్తి, అలాగే అన్ని కులాల వారు అభిమానించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారే. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ నీకు సెట్ అవ్వదు. నువ్వు గ్రహించి నువ్వు తట్టాపుట్రా చదువుకొని నువ్వు ఇంటికి వెళ్తే మంచిది. లేదంటే నీ చెప్పులతో దాడి చేస్తారు, నిన్ను అవసరమైతే కొడతారు కూడా. ఎందుకంటే తన సొంత డబ్బులతో, తన కష్టాజితంతో బయటికి వచ్చి ప్రజాసేవ చేస్తా వ్యక్తిని నువ్వు కాపు కులస్తుండు నువ్వు వ్యతిరేకంగా వచ్చి నుంచున్నావంటే నీకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. ముద్రగడ్డ నీకు సవాలు ఇస్తున్నావు అందరం. నువ్వు ఒకసారి నువ్వు గ్రహించాలి. నువ్వు మర్యాదగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియచేయకపోతే నిన్ను రాబోయే రోజుల్లో గట్టిగా ఎదుర్కొంటాం, గుర్తుపెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఉన్నారు. నువ్వు అనవసరంగా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేస్తే నిన్ను కాపు ద్రోహిగా మేము పరిగణిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విజువల్లో చూడొచ్చు, భారీగా